హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎన్టీపీసీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం సఫారీ ఓపెన్ చేసి జస్ట్ వెయిట్, ఆల్రెడీ నేను ఓపెన్ చేసేసాను కాబట్టి ఒకసారి మళ్ళీ చూద్దాం. సో గూగుల్ ఓపెన్ చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆన్లైన్ అప్లికేషన్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మనకి కెరీర్ పవర్ అని వస్తుంది ఫస్ట్, ఓకేనా. సో ఒకవేళ మీకు స్క్రోల్ డౌన్ చేసినా మీకు ఇక్కడ ఈ వెబ్సైట్ అనేది కనబడుతుంది. సో మనకి ఈ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అప్లై ఆన్లైన్ 2024, ఓకేనా. సో 13th September 2024 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ అయింది కాబట్టి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అప్లై ఆన్లైన్ డేట్స్ ఫర్ గ్రాడ్యుయేట్ లెవెల్. సో గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి, సో ఓకేనా. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు 13th నుంచి 13th September నుంచి 13th October వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. డేట్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ వచ్చి 14th నుంచి 15th వరకు October 2024 అంటే స్టార్ట్ అవుద్ది. సో మోడిఫికేషన్ వచ్చి 16th నుంచి 25th October అనమాట. సో ఈ టైంలో మనము అప్లికేషన్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఎగ్జామ్స్ డేట్స్ అనేటివి ఇంకా ఫిక్స్ చేయలేదు. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఇంటర్ బేస్ పైన ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చి 2nd September ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ స్టార్ట్ డేట్ టు అప్లై అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే 21st నుంచి మనకి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్టయితే 20th October 2024, 21 నుంచి అంటే ఈ మంత్ 21 September నుంచి నెక్స్ట్ మంత్ 20th October వరకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్లోజింగ్ డేటు 20th అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ మనం ఎన్టీపీసీ అప్లై ఆన్లైన్ లింక్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ లింక్ యాక్టివ్ అని ఉంది కదా. సో దీన్ని మనం క్లిక్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్లై అనేది ఉంది కదా. సో దీని మీద మనం క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకటి వచ్చి క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. సో ఫస్ట్ టైం అంటే ఎవరైతే ఇంటర్ బేస్ పైన చేయాలనుకుంటున్నారో సో ఆల్రెడీ వాళ్ళు ఆర్పిఎఫ్కి అప్లై చేసి ఉన్నట్లయితే వాళ్ళు ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఉంటారు. సో కాబట్టి ఆర్పిఎఫ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అలా కాకుండా ఆర్పిఎఫ్కి ఎవరైతే అప్లై చేయకుండా ఫస్ట్ టైం దీనికి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి అప్లై చేస్తున్నారో వాళ్ళు క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆఫ్ నేషనాలిటీ, సో ఏ నేషనాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మనకి యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికెట్ ఎస్ఎస్సి మార్క్స్ మేము ఉంటుంది కదా. సో దాంట్లో ఫుల్ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ విధంగానే ఇక్కడ టైప్ చేయండి, ఎంటర్ చేయండి. నెక్స్ట్ అలాగే రీటైప్ మళ్ళీ ఒకసారి రీఎంట్రీ చేయండి. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా నేమ్ అనేది చేంజ్ చేసుకున్నట్లయితే ఎస్ అని క్లిక్ చేయండి. సో ఎస్ అని క్లిక్ చేస్తే అంటే సో ఒక నిమిషం ఏదో ఒక నేమ్ అనేది ఇస్తాను. సో ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏదైతే ఇస్తామో అదే నేమ్ ఇక్కడ ఇస్తే మనకి ఇక్కడ బ్లూ టిక్ అనేది పడుతుంది అనమాట, అంటే కరెక్ట్గా ఎంటర్ చేసాము అనేసి. సో ఇక్కడ మనం హ్యావ్ చేంజ్డ్ యువర్ నేమ్ అనే ఎస్ అనేది క్లిక్ చేస్తే సో నెక్స్ట్ అంటే కొత్తగా నేమ్ అనేది ఏం క్రియేట్ చేసుకున్నారనేది ఇక్కడ ఎంట్రీ చేయాలన్నమాట. అలా కాకుండా నో అని ప్రెస్ చేస్తే సేమ్ అదే నేమ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏదో ఒకటి అనేది సెలెక్ట్ చేస్తున్నాను నేను. సో సంథింగ్ ఓకే. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టిక్ మార్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ జెండర్ అనేది సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ ద మెట్రికులేషన్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏదైతే ఉంటుందో ఆ విధంగానే ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఉమా అని ఇచ్చాను, ఇక్కడేమో యుఏఎం అని ఇచ్చాను. సో ఇక్కడ ఏంటి మార్క్స్ అంటే ఇక్కడ నేమ్ అనేది రెడ్ మార్క్లో సింబల్ అనేది పడింది, అంటే రాంగ్గా ఎంటర్ చేసామనేసి. సో కరెక్ట్గా ఎంటర్ చేస్తే మనకి టిక్ మార్క్ అనేది పడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం
ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఓకేనా, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్. సో ఇక దీని మీద క్లిక్ చేస్తే ఆధార్ అనేది వెరిఫై అవుతుంది. అలా కాకుండా మనకి ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అని క్లిక్ చేస్తే సో ఆధార్ కార్డు లేదు అని క్లిక్ చేస్తే నెక్స్ట్ వ్యాలిడ్ ప్రూఫ్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్సా, పాస్పోర్టా, పాన్ కార్డా, ఓటర్ ఐడియా, ఎంప్లాయర్ ఐడి, ఏ ప్రూఫ్ ఐడి అనే సెలెక్ట్ చేసుకొని వాటి యొక్క డాక్యుమెంట్ నెంబరు, ఇష్యూయింగ్ అథారిటీ ఏది అంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఓటర్ ఐడి అనేది క్లిక్ చేసామనుకోండి, దాని యొక్క నెంబరు ఎన్టీపీజీ అనే సంథింగ్ ద ఐడి కార్డ్ నెంబర్ అనేది ఉంటుంది కదా, సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అథారిటీ ఏది ఇష్యూ చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో ప్లేస్ ఆఫ్ ఇష్యూ అది ఎక్కడి నుంచి ఇష్యూ అయింది రాయాలి. డేట్ ఆఫ్ ఇష్యూ దానిపైన మనకి డిస్ప్లే ఉంటుంది ఆ కార్డు పైన. సో నెక్స్ట్ మెయిల్ అడ్రస్, సో ఇక్కడ మనం మెయిల్ అనేది ఇవ్వాలి. మన మెయిల్, సో ఏ మెయిల్ అయితే ఇక్కడ ఇస్తామో ఆ మెయిల్కి ఓటీపీ అనేది వస్తుంది. సో వన్స్ ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేస్తే ఇది వెరిఫై చేసి నెక్స్ట్ అలాగే మొబైల్ నెంబర్కి కూడా ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీ కూడా మనం వెరిఫై చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మెయిల్ నెంబర్ ఇస్తామో ఈ ఓటీపీ ఈ మెయిల్కి నెంబర్కి ఫర్దర్గా ఆర్ఆర్బీ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫోన్ నెంబర్కి మెయిల్కి మెసేజ్లు అనేవి వస్తాయి. కాబట్టి ఈ మెయిల్ మొబైల్ నెంబర్ అనేవి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. సో నెక్స్ట్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పాస్వర్డ్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్. సో కొద్దిగా యూనిక్గా క్రియేట్ చేసుకోండి. లేదా కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ క్యాప్చర్ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అనేది క్లిక్ చేస్తే ఒకసారి ప్రివ్యూ అనేది చూసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయని అనిపిస్తే నెక్స్ట్ సబ్మిట్ కొట్టేస్తే క్రియేట్ అన్ అకౌంట్ అనేది అయిపోతుంది. సో క్రియేట్ అకౌంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి అప్లై మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఓకేనా, మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి లేదా మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ అడ్రస్ ఎక్కడైతే మనం క్రియేట్ అకౌంట్లో ఏదైతే ఇచ్చినామో మెయిల్, మొబైల్ నెంబర్, సో ఆ మెయిల్ అనేది ఇక్కడ ఇచ్చేసి పాస్వర్డ్ అనేది ఇచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేస్తే లాగిన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్, సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ప్రజెంట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. ఓకేనా, ఇంటర్మీడియట్ వాళ్ళకి కాదు. సో ఓపెనింగ్ డేట్ వచ్చి 14th, ఓకేనా, క్లోజింగ్ డేట్ వచ్చి 13th 10th 2024. సో ఇక్కడ మనం ఏ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అహ్మదాబాద్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్స్ అనేవి వాళ్ళు ఇచ్చున్నారు, ఏ జోన్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మనకు దగ్గరగా సికింద్రాబాద్ ఉంది కాబట్టి సికింద్రాబాద్ క్లిక్ చేసి ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డెడ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ, సో డిబార్డెడ్. సో నేను ఆర్ఆర్బీ నుంచి ఎలాంటి డిబార్డెడ్ కాలేదు అనేసి క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.